సంక్రాంతి వేడుకల్లో మూడో రోజైన కనుమ రైతులకు ఎంతో ప్రత్యేకమైనది. తమ పశు సంపద కోసం రైతులు కనుమ పండుగ జరుపుకుంటారు. కనుమ రోజు రైతులు ఆవులు, ఎద్దులతో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటారు. వాటితో ఈరోజు ఎలాంటి పని చేయించరు. ఉదయమే పశువులను శుభ్రంగా కడుగుతారు. పసుపు కుంకుమతో బొట్లు పెట్టి తర్వాత వాటికి పూజ చేసి పశువులకు కొత్త ధాన్యంతో పిండి పొంగలి చేసి పిండి వంటలను వాటికి తినిపించడం జరుగుతుంది. సంక్రాంతి కనుమ అన్నది ఇంకా లాస్ట్ చివరి దినం. మా పిండి వంటకాలు చేసుకున్న మనసులతో చేసుకున్న వాటి పశువులని మన తెలుగువారి ఆరాధ్య దైవంగా పూజిస్తారు. వాటి పిండి వంటలు తినిపించి దాన్ని పూజ చేసి, మాకు పల్లెటూరు ప్రజలకు పశువులే జీవనాధారం కాబట్టి మాకు పెద్ద పండుగ రోజున పితృదేవతలు ఎలా పూజిస్తారో కనుమ రోజున కూడా పశువులు అలా పూజించి, పాడికి మూల ఆరాధ్య దైవం పశువులు. పశువులే రైతుకి జీవనాధారం. ఇప్పుడు పాడి పరిశ్రమ లేదు, ఏమీ లేదు కాబట్టి ఆ కనుమ రోజుని వాటి పూజ ఆచరించి వారికి మేము చేసుకున్న పిండి వంటలు పిలిపించి, మాతో పాటు పశువులు కూడా మాకు జీవనాధారం కాబట్టి మాకు సమానత్వంగా చూసుకునేటట్టుగా చూసుకొని, అయితే ఎలాగైతే స్నానం ఆచరిస్తామో ఉదయాన్నే వచ్చి పశువులు స్నానం చేసి వాటికి బొట్లు పెట్టి, వాటికి ఆవులకైతే పసుపుతో బొట్టు పెడతారు, అదే గేదెలకైతే నూనె వేసి శుభ్రంగా నీట్గా కడిగి వాటిలో పెట్టి మేము చేసుకున్న పిండి వంటలు వాటిలో తినిపించి, మళ్ళీ పండగని ఇంకా అనంతరం చేసుకొని రేపు నుంచి మామూలుగా యథావిధిగా ఎటువంటి పనులు చేసుకుంటాం దాన్ని స్టార్ట్ చేసుకొని ముగించుకుంటాం. ఈ కనుమ మాకు ప్రత్యేకమైనది పశువులు పూజించుకునే దినముగా మనం చూసుకొని ఆ పశువులు చాలా భద్రంగా కాపాడుకుంటాం. కాబట్టి ఈ కనుమలో ఇంత ప్రాధాన్యత ఉన్నది. తినేద్దామనే